మావోయిస్టులు చాలా పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న ఉన్నాడు. ఆశన్న లొంగిపోయారు. లొంగిపోయిన నేపథ్యంలో ఆయనతో పాటు ఒక 200 మంది కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఆశన్న పైన ఆరోపణలు చేస్తూ కేంద్ర కమిటీ ఆరోపణ చేయడము, మావోయిస్ట్ కేంద్ర కమిటీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పౌర సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కూడా ఆరోపణలు చేయడము, ఈయన అమ్ముడు పోయాడని, లేకపోతే కోవట్టుగా మారాడని, ఇవన్నీ ఆరోపణలు చేస్తుంటే దానికి రిప్లై ఇస్తూ ఆశన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే మావోయిస్ట్ పార్టీలో ఎన్ని లుకలుక్కలు ఉన్నాయనేది దీంతో బహిర్గతం అవుతోంది. మీరందరూ గ్రౌండ్ లో ఉండి ఇక్కడ నగరాల్లో కూర్చొని మా చిత్తశుద్ధిని శంకిస్తారా, మీకు అంత అసలు ఉందా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. 1-2 years నుంచి కేంద్ర కమిటీలో చర్చ జరుగుతుందంట. సో మనం ఇంకా సాయుధ పోరాటం వదిలేయాలని, ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే మేము బయటకు వచ్చాము అని ఆశన్న చెప్తూ ఉన్నాడు. ఇంకోవైపు వాళ్ళు మావోయిస్టులకు సంబంధించిన డంప్ అక్కడక్కడ దొరుకుతున్నట్టుగా తెలుస్తుంది. గోల్డ్ డంప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. డబ్బులు కాదు, గోల్డ్ దొరుకుతుందని కొన్ని ప్లేసుల్లో కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. ఇంకోవైపు ఏమో వీళ్ళ మీద రివార్డులు వీటి కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు కోట్లలో ఉంది ప్రతి సంవత్సరం చూస్తేనైతే. సాయి గారు, మావోయిస్టులు ఎప్పుడైనా వాళ్ళ పోరాటం చేయాలంటే వాళ్ళకి ఫండింగ్ ఉండాలి. అది ఏదైనా గెరిలా మూమెంట్ అయినా కానివ్వండి, లేకుంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో మనం వస్తున్నాం నాగా మూమెంట్ ఉన్నప్పుడు, మీజో మూమెంట్ ఉన్నప్పుడు అంతా అక్కడున్న కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఈవెన్ ప్రజల దగ్గర నుంచి ఒక ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తుంది. అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడం, అది గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ బదులు వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, వీళ్ళు చెక్ పోస్టులు పెడతారు, వీళ్ళు టోల్ తీసుకుంటారు, అన్ని వీళ్ళే చేస్తారు. ఇప్పుడు జరిగిన దీంట్లో మీరు చెప్పిన మాటకి ఆశన్న గురించి మాట్లాడినప్పుడు చెప్పారు. ఆశన్న గురించి ఆయన కూడా ఇంటర్వ్యూట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు కూడా 300 కోట్లు ఉందంటున్నారు. అది మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ ఛత్తీస్గఢ్లో ఉంది. 300 కోట్లు వీళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉంది. ఒక 4 సంవత్సరాలు ఇంకా పోరాటం చేయొచ్చు, అంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉందంటున్నారు. దీంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ ఏమో వాళ్ళకు ఒక 3 కోట్లు నెలకు వస్తుంది, అంటే ఒక 36 కోట్లు 40 కోట్లు అని పెట్టుకోండి. మిగతా చోట్ల నుంచి వస్తుంది. మెయిన్గా వీళ్ళది మైనింగ్ ఆపరేషన్స్ నుంచి డబ్బులు వస్తుంది. అంటే మైనింగ్ కంపెనీస్ ఉంటారు చూడండి సాయి గారు, వాళ్ళు 2% వాళ్ళ మైనింగ్ టర్న్ ఓవర్ నుంచి 2% వీళ్ళకి ఇస్తుండే అన్నమాట డబ్బులు. అంటే దాంతోపాటు పీస్ఫుల్గా వాళ్ళ పని వాళ్ళు నడిపించుకోవచ్చు. ఐరనీ ఏంటంటే సాయి గారు, వీళ్ళు నక్సలైట్ దేని గురించి పోరాడుతున్నారు? ఇక్కడున్న ఆదివాసీల కోసం వాళ్ళ భూమిలు గొంచుకుంటున్నారు ఈ మైనింగ్ కంపెనీలు వచ్చి. వాళ్ళు అక్కడెక్కడ తవ్వేసి మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా స్పాయిల్ చేస్తున్నారు. దాని మన ఏజెన్సీ ఏరియాలో కూడా అంతే కదా సాయి గారు, ఆంధ్ర వైపు ఇదే పోరాటం అక్కడ కూడా మైనింగ్ లాబీ వ్యతిరేకంగా. కానీ వీళ్ళు యాక్చువల్లీ ఏం చేస్తుందంటే అదే మైనింగ్ లాబీ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. అది ఐరనీ అన్నమాట. దాంతో ఇప్పుడు 300 కోట్లు ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఈ డబ్బులు అక్కడిక్కడ, ఎందుకంటే వీళ్ళు ఒక్క ప్లేస్లో పెట్టారు, మీరు చెప్పినట్లు డంపులు ఉంటుంది వీళ్ళ దగ్గర. సో మెయిన్లీ బస్తర్ మాద్ రీజన్లోనే ఈ మైనింగ్ ఎక్కువ జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ట్రైబల్ అప్లిఫ్ట్కి యూజ్ చేస్తామని చెప్పే వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులంతా దాచిపెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వీళ్ళ సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోయారు, వీళ్ళ సీనియర్ లీడర్స్ చనిపోయారు. కొంతమంది ఎక్కడ పెట్టారో వీళ్ళకే తెలియట్లేదు. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఈ 10 to leaf రోడ్ కాంట్రాక్టర్స్, మైనింగ్ ఆపరేటర్స్ అయితే నేను చెప్పాను, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకు. కానీ 2024 నుంచి సాయి గారు వీళ్ళ కలెక్షన్ డ్రాస్టిక్లీ పడిపోయింది. ఎందుకంటే ఒకటి పోలీసు వాళ్ళ ప్రెషరు, నెక్స్ట్ వీళ్ళేమో ఇక్కడ మాట్లాడుకుపోతున్నారు, వీళ్ళు కనెక్షన్ లేదు వీళ్ళకి. కొరియర్లో వీళ్ళు పోలీసు వాళ్ళు మొత్తం ధ్వంసం చేశారు, వీళ్ళ నెట్వర్క్ మొత్తం డౌన్ చేసేసారు. సో ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళు డౌన్ అయిపోయారు. కానీ సరెండర్ చేసేటప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుందాం, తక్కపల్లి వాసుదేవరావు ఆశన్న మనకు తెలుసు కదా, మీరు ఇప్పుడే మాట్లాడారు, సరెండర్ చేస్తున్నాం. ఆయన నార్త్ బస్టర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఉండే. ఆయన లొంగిపోయే ముందు 7 కోట్లు సిపిఐ మావోయిస్ట్ ట్రెజరీలో డిపాజిట్ చేశారంట. అంటే ఆలోచించండి, మనం గవర్నమెంట్ గురించి మాట్లాడతాం, గవర్నమెంట్ ట్రెజరీ అంటాం. ఇప్పుడు వీళ్ళకు కూడా ట్రెజరీ ఉందంట సాయి గారు, ఆలోచించండి. దే ఆర్ ఆల్సో ప్యారలల్ గవర్నమెంట్, దే ఆర్ రన్నింగ్ ప్యారలల్ గవర్నమెంట్ అనమాట. సో దీంట్లో కూడా ఈ చాలా క్లియర్గా ఈ ఫండ్స్ కూడా ఎట్లా ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఆశన్న చెప్పారంట. 30% ఏమో వచ్చే డబ్బుల్లో 30% కంప్లీట్గా వీళ్ళు టెక్నికల్ డిపార్ట్మెంట్ మీద ఖర్చు పెడతారు. అంటే వెపన్స్ ట్రైనింగ్ కానివ్వండి, వెపన్స్ కొనడంలోనే ఉంటుంది అంటున్నారు వీళ్ళు. అది కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న లాజిస్టిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఈ 30% డబ్బులు పోతుంది. మొత్తం 100%లో 30 పోతే ఇంకా ఈ నెక్స్ట్ 20% రివల్యూషనరీ మూవ్మెంట్ కమిటీ, పీపుల్ కమిటీస్కి వాడుకుంటారు. అంటే బేసిక్లీ ఈ గ్రామ సభలు అది ఇది ఆర్గనైజ్ చేయడానికి డబ్బులు కావాల్సి వస్తుంది సాయి గారు, దానికి వాడుకుంటారు వీళ్ళు.
సో అదే చెప్తున్నాను అనమాట. మూడోదేమో 50% సెంట్రల్ కమిటీ అండ్ జోనల్ లీడర్షిప్ డివైడ్ చేసుకుంటారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అకౌంటబిలిటీ ఎక్కడ ఉంటుంది? ఈ డబ్బులు పోతున్నప్పుడు సెంట్రల్ లీడర్షిప్లో ఎంతమంది ఈ డబ్బుల్ని వాళ్ళ పర్సనల్ దానికోసం వాడుకుంటున్నారో మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో ఒక డిసిప్లిన్ ఉంది, లేదని చెప్పలేము మనం. కానీ ఆ డిసిప్లిన్ ఎంతవరకు వీళ్ళు వాడుకుంటున్నారు, ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఈ ఫండ్స్ని ఆడిట్ అయితే చేయలేము కదా మన రెగ్యులర్ కంపెనీలు ఆడిట్ చేస్తున్నట్ల. ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకంటే దాన్ని 2 కోట్లు తీస్తే కూడా ఎవరికి తెలియదు ఎక్కడ పోయిందని చెప్పేసి. కానీ అది అడవి నుంచి బయటికి తీసుకురావడానికి చాలా మీకు అందరూ మనకు తెలిసింది సాయి గారు, మీకు తెలుసు డిమానిటైజేషన్ టైంలో చాలా డబ్బులు వీళ్ళది పోయింది కంప్లీట్గా. వీళ్ళు వాడుకోలేకపోయారు వీళ్ళు, ఎందుకంటే లీగల్ ఎక్స్చేంజ్ చేయలేరు వీళ్ళు, బ్యాంక్కి తీసుకురాలేరు. సో దాని తర్వాత వీళ్ళ దగ్గర కొన్ని కమిటీ మెంబర్స్ చనిపోయినప్పుడు 5-6 మంది కలిసి ఒక డంప్ తయారు చేస్తారు. వాళ్ళు 5-6 మంది పోయారనుకోండి, ఆ డంప్ ఎక్కడ ఉందో తెలియదు. మన ఆంధ్ర తెలంగాణ వైపు కూడా మీరు చెప్పారు చూడండి, చాలా మటుకు ఇట్లాంటి డంపులు పడున్నాయి. ఎక్కడుందో ఎవరికి దగ్గరే ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. యాక్చువల్లీ మా ఊరు దగ్గరే చిన్న ఉన్నప్పుడు, నేను చాలా చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక డంప్ దొరికింది అనమాట. ఒక ఊర్లో ఒక పొలంలో ఒక అతను తవ్వుతూ ఉంటే, ఏదో వాళ్ళ పొలంలో పని చేసుకుంటూ ఉంటే డబ్బులు దొరికాయి. ఆ డబ్బుల్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఆయన, ఆ ముసలాయన. పాపం ఆయనకి ఎట్లా చేయాలో తెలియట్లేదు. నెక్స్ట్ డేకి వచ్చేసరికి వాళ్ళు ఆ డబ్బుల్ని అంటే ఒక కట్టలు తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు. నెక్స్ట్ డేనే అప్పులు తీర్చేశాడు. 2 లక్షలు 2 లక్షలు అప్పులు ఉన్నాయని తీర్చేశాడు. అప్పుడు మెల్లిగా ప్రజలకు తెలిసిపోయింది. తెలిసిన వెంటనే పోలీసులు వచ్చారు, ఆ డంప్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1.5 crores మనీ అన్నమాట. అది చాలా నేను చిన్నగా ఉన్నప్పుడు ఇన్సిడెంట్ ఇది. అండ్ మా ఊర్లో ఒక ఎక్స్చేంజ్ పేలినప్పుడు కూడా అక్కడ కూడా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు తీసుకొని పోయేది. అంటే చాలా హ్యూజ్ అమౌంట్స్ అవి నిజానికి. 300 కోట్లు చిన్న అమౌంట్ కాదు సాయి గారు. నెక్స్ట్ నేను చెప్పాను కదా, నెక్స్ట్ 4 years పోరాటం చేయడానికి ఉన్న డబ్బులు ఉందంట వాళ్ళ దగ్గర ఇంకా. సో మనీ మైట్ బి ఎ మోటివేషన్. ఎందుకంటే ఒకటి మీరు ఫిలాసఫీ మీద కొట్లాడతారు. నక్సలిజం అనే ఒక ఫిలాసఫీ ఏంటి? పేద ప్రజలని హెల్ప్ చేయడం, వాళ్ళ మీద జరిగే అత్యాచారాన్ని ఆపడం, ఇదంతా వాళ్ళ ఫిలాసఫీలో ఉంది. కానీ మీరు ఆ ఫిలాసఫీని డైల్యూట్ చేసినప్పుడు డబ్బుల కోసం, దాట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ఇప్పుడు కూడా సెంట్రల్ కమిటీలో చాలా మటుకు డిస్కషన్ జరిగింది, ఇదే అంటున్నారు డబ్బుల గురించి. డబ్బులు ఏం చేయాలి, ఇప్పుడు వస్తున్న డబ్బులు ఎట్లా వాడుకోవాలి, కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది దాంట్లో. స్పెషలీ మన బస్తర్ వైపున టీము, తెలంగాణ టీం మీద కొంచెం డిఫరెన్స్ ఉంది. డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు దాకా తెలంగాణ టీమే డామినేట్ చేశారు కంప్లీట్గా. ఒక లాస్ట్ 5 సంవత్సరాల ముందు దాకా తెలంగాణ వాళ్ళది మొత్తం, తెలంగాణ అంటే తెలంగాణ ఆంధ్ర అనుకోండి, మొత్తం వాళ్ళ పై చేయి ఉండే. కానీ ఇప్పుడు తగ్గుతుంది సాయి గారు. ఇప్పుడు హిద్మా లాంటి వాళ్ళు ఆ బస్తర్ వైపు నుంచి వస్తే, జార్ఖండ్ వైపు నుంచి వస్తున్న చాలా మంది, దే ఆర్ ఆల్సో టేకింగ్ అప్ ద కాస్ట్. అండ్ డెఫినెట్గా ఇది ముందుకెళ్తూ ఇంకా నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం నక్సలిజం వీక్ అయితే అయిపోయింది అనుకోండి, కానీ మొత్తం దాన్ని వైపౌట్ చేయడానికి డబ్బులు దొరికితేనే గవర్నమెంట్ వాళ్ళని వైపౌట్ చేయొచ్చు. డబ్బులు ఉన్న దాకా డబ్బులు ఒక మోటివేషన్ ఉంటుంది నడిపించడానికి, ఇంకా బిజినెస్ ఇంకా నడిపిద్దామని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.